Hello students, welcome to Dimensions Coaching Center YouTube channel. IBPS, RRB, PO and క్లర్క్ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్ మీన్స్ హైలైట్స్ ఏంటి, అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్కి వచ్చేద్దాం. ఇంపార్టెంట్ డేట్స్ అంటే మనకి స్టార్టింగ్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ ఏంటి, ఎండింగ్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ ఏంటి, ఇవి ఉంటాయి. మనకి స్టార్టింగ్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ వచ్చేవాడికి 7th June 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ 27th June 2024. అలాగే మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్, మెయిన్ మనకి ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు జరగచ్చు, ఏ మంత్లో జరగచ్చు అనేది కాన్సెప్ట్. సో ఆగస్టు 2024లో మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. 2 పోస్టులకి ఎంతేను. అలాగే మెయిన్స్ వచ్చేవాడికి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్. అండ్ అలాగే ఇక్కడ ఆఫీసర్ స్కేల్ 1, 2, 3 ఇలా 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి కదా, వాటి గురించి కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఏజ్ లిమిట్కి వచ్చేటప్పటికి మీరు ఈ ఏజ్ లిమిట్ చూసేటప్పుడు ఆ పర్టికులర్ మెన్షన్ డేట్ ఏంటి అనేది చూడాలి. ఫస్ట్ June 2024 మీ ఆ పర్టికులర్ డేట్ టైంకి ఈ ఇన్ బిట్వీన్ రేంజ్లో మీ ఏజ్ ఉన్నది ఉండాలి. ఓకే, సో ఆఫీసర్ స్కేల్ 1కి అయితే 18 to 30 years ఇస్ ద ఏజ్ లిమిట్. అలాగే స్కేల్ 2కి 21 to 32 years, స్కేల్ 3కి 21 to 40 years. ఆఫీస్ అసిస్టెంట్కి అయితే 18 to 28 years. మీరు ఏజ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ June 2024 టైంకి మీరు ఈ ఇన్ బిట్వీన్ రేంజ్లో మీ ఏజ్ అనేది ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్స్కి వద్దాం. ఏజ్ రిలాక్సేషన్స్ యాజ్ యూ ఆల్ నో, ఓబీసీ కేటగిరీ దట్ ఈస్ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకైతే 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే మైనారిటీ క్యాండిడేట్స్ లైక్ ఎస్సీ అండ్ ఎస్టీ, మీరు దానికి సంబంధించిన కేటగిరీ వాళ్ళు అయి ఉంటే కనుక మీకు ఏజ్ రిలాక్సేషన్ 5 years వరకు ఉంటుంది. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ వాళ్ళకైతే 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వాళ్ళు ఆ మిలిటరీ సర్వీస్లో ఉన్నప్పుడు ఆఫీసర్ లెవెల్ కాకుండా జూనియర్ కేటగిరీలో ఉంటే వాళ్ళకి ఆఫీస్ అసిస్టెంట్ అప్లై చేసుకోవడానికైతే 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆఫీసర్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి, అప్పట్లో మీరు సర్వీస్ చేస్తున్నప్పుడు ఆఫీసర్ కేటగిరీలో ఉన్నారనుకోండి, మీకు 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ డివోర్స్ ఉమెన్కి అయితే అప్ టు 35 years వరకు వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఇది 35 years అనేది నేను జనరల్ కేటగిరీకి చెప్తున్నాను. అలాగే ఈ డివోర్స్ ఉమెన్కి ఖచ్చితంగా ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించింది మాత్రమే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు మనకి. ఓకే, సో అలాగే ఓబీసీ, సపోజ్ ఈ డివోర్స్ ఉమెన్ అనే వాళ్ళు ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఏంటంటే 38 years వరకు వాళ్ళకి ఏజ్ అయితే ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 40 వరకు ఉంటుంది. ఓకే, నా క్వాలిఫికేషన్ ఏంటి అని చూసుకుంటే ఆఫీస్ అసిస్టెంట్కి అయినా లేకపోతే ఆఫీసర్ స్కేల్ 1 దేనికైనా కూడా మీకు బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఉండాలి. పర్టికులర్ డిసిప్లైన్లో ఒక బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఉండాలి. లేకపోతే అలాగే అప్లికేషన్ ఫీజు వచ్చేవాడికి మైనారిటీ క్యాండిడేట్స్కి, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ వాళ్ళకి మాత్రం 175 rupees అనేది అప్లికేషన్ ఫీజు అండి. మిగిలిన వాళ్ళు ఎవరికైనా సరే అప్లికేషన్ ఫీజు 850. మీరు ఏ పోస్ట్కైనా అప్లై చేయండి. దీస్ ఆర్ ద అప్లికేషన్ ఫీజెస్. ఓకే, నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో స్కేల్ 1కి అయితే మనం చూసాము, ఆఫీస్ అసిస్టెంట్ చూసాము. స్కేల్ 2 అండ్ స్కేల్ 3 వాటికి ఏంటి అని చూసుకుంటే స్కేల్ 2లో మనకి 2 ఉన్నాయండి, జనరల్ మేనేజర్ అలాగే స్పెషలిస్ట్ ఆఫీసర్ అని ఉన్నాయి. అంటే నథింగ్ బట్ స్కేల్ 1 అంటే అసిస్టెంట్ మేనేజర్ కింద వస్తుంది, స్కేల్ 2 అంటే మేనేజర్, స్కేల్ 3 అంటే సీనియర్ మేనేజర్ కిందకి వస్తుంది. ఓకే, సో సీనియర్ మేనేజర్ అన్నారంటే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. ఆఫీసర్ స్కేల్ 2కి అయితే మనకి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో మీకు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మీరు స్కేల్ 2 అప్లై చేసుకోవడానికి, స్కేల్ 2 పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఓకే, అలాగే ఆఫీసర్ స్కేల్ 3కి వచ్చేటప్పటికి 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. స్కేల్ 2 స్పెషలిస్ట్ ఆఫీసర్ అని చూడండి, ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో కానీ లేకపోతే కంప్యూటర్ సైన్స్లో కానీ ఐటీ ప్రొఫెషనల్స్ కానీ ఇలాంటి వాళ్ళకి స్కేల్ 2లో స్పెషలిస్ట్ ఆఫీసర్ కింద ఇస్తారు. ఓకే, సో మీకు కింద డిస్క్రిప్షన్లో మీకు PDF అనేది షేర్ చేస్తాము, దాంట్లో చెక్ చేయండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఓకే, నా నెక్స్ట్ వచ్చేటికి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని చూసుకుంటే మనం మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ చూసుకుంటాం. బికాజ్ మనకి లోకల్ లాంగ్వేజ్లో ప్రొఫిషియన్సీ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలన్నా కూడా లోకల్ లాంగ్వేజ్లో ప్రొఫిషియన్సీ ఉండాలి. సో అందుకని మనం ఏపీ అండ్ తెలంగాణ, తెలుగు అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుండేది కాబట్టి సో తెలుగుకి సంబంధించింది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో ఆంధ్రప్రదేశ్లో వచ్చేవాడికి ఏపీ గ్రామీణ బ్యాంకులో 100 vacancies అదే ఫర్ ఆఫీస్ అసిస్టెంట్. ఓకే, అలాగే 100 vacancies ఫర్ స్కేల్ 1 ఆఫీసర్ స్కేల్ 1 కండి.
ఓకే. అలాగే చైతన్య గోదావరి బ్యాంక్ వచ్చేటప్పటికి 50 వేకెన్సీస్ ఫర్ ఆఫీస్ అసిస్టెంట్, అలాగే 20 వేకెన్సీస్ ఫర్ పీఓ. స్కేల్ 1 అన్న మనం జనరల్గా అయితే పీఓ అంటూ ఉంటాం కదా, అందుకని చెప్పాను ప్రొవిషనరీ ఆఫీసర్ అని బాగా చెప్తూ ఉంటారు. స్కేల్ 1 ఆఫీసర్ యాక్చువల్గా అయితే అది. సో ఆఫీస్ అసిస్టెంట్కి అయితే 50 వేకెన్సీస్ ఉన్నాయి చైతన్య గోదావరి బ్యాంక్లో ఫ్రమ్ ఏపీ, అలాగే 20 వేకెన్సీస్ ఫర్ పీఓ. ఓకే. తెలంగాణలోకి వచ్చేవాడికి ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్, దీంట్లో 285 వేకెన్సీస్ ఉన్నాయి ఆఫీస్ అసిస్టెంట్కి, అలాగే 150 వేకెన్సీస్ ఫర్ పీఓ. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ టీజీపీ అంటే తెలంగాణ గ్రామీణ బ్యాంక్, 135 వేకెన్సీస్ ఫర్ ఆఫీస్ అసిస్టెంట్, అలాగే 75 వేకెన్సీస్ ఫర్ పీఓ. ఇందులో ఇంకొకటి మనకి బ్యాంక్స్లో సప్తగిరి బ్యాంక్ అని కూడా ఉండాలి కదా మరి అని మీకు డౌట్ రావచ్చు. సప్తగిరి బ్యాంక్కి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి వేకెన్సీస్ ఉన్నాయని కానీ ఏమీ ఇవ్వలేదు. ఓకే. నా సెలెక్షన్ ప్రొసీజర్ ఏంటి అని చూసుకుంటే ఆఫీసర్ లెవెల్లో ఉన్నది, దట్ ఈస్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3. ఇక్కడ నేను ఇచ్చింది స్కేల్ 1కి సంబంధించిందండి. ప్రిలిమ్స్ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఉంటుంది. స్కేల్ 2 అండ్ స్కేల్ 3కి అయితే ఓన్లీ 1 ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది, అలాగే ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకే. బట్ స్కేల్ 1కి మాత్రం ప్రిలిమ్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఆఫీస్ అసిస్టెంట్కి వచ్చేవాడికి మీకు ఇందులో ఇంటర్వ్యూ ఉండదు. ఆఫీస్ అసిస్టెంట్ అని నథింగ్ బట్ క్లర్క్ అని, క్లర్క్కి ఇంటర్వ్యూ ఉండదు, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మాత్రమే ఉంటాయి. ఓకే. నెక్స్ట్ అసలు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అని చూసుకుంటే మీకు మొత్తం ఓవరాల్గా 45 మినిట్స్ టైం ఇస్తారు, 80 క్వశ్చన్స్. ఈ 80 క్వశ్చన్స్లో మనకి 2 సబ్జెక్ట్స్ ఉంటాయి, ఒకటి రీజనింగ్, ఒకటి న్యూమరికల్ ఎబిలిటీ. 40 ఉంటాయి. ఓకే. కాంపోజిట్ టైం. అలాగే వాళ్ళకి ఆర్ఆర్బి వాళ్ళు ఈచ్ సెక్షన్కి సెక్షనల్ టైమింగ్ కూడా ఇచ్చే పాసిబిలిటీ ఉంది అని చెప్పారు. సో రెండింటికి మనం రెడీ అయ్యే విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే. అలాగే మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అని చూసుకుంటే మెయిన్స్ ఎగ్జామ్కి ఆఫీసర్ స్కేల్ 1కి కానీ ఆఫీస్ అసిస్టెంట్ కానీ సేమ్ ఇంతే ఉంటుందండి. 5 సెక్షన్స్ ఉంటాయి మనకి. ఒక్కొక్క సెక్షన్ నుంచి మనకి 40 క్వశ్చన్స్ వస్తాయి. ఆ సెక్షన్స్ ఏంటి అనుకుంటే రీజనింగ్, కంప్యూటర్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీషు, న్యూమరికల్ ఎబిలిటీ. ఓకే. సో వీటికి సంబంధించి ఈచ్ సెక్షన్ నుంచి మనకి 40 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఓవరాల్ మార్క్స్ 200. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది, రీజనింగ్కి 40 క్వశ్చన్స్ ఉంటే 50 మార్క్స్ ఉంది, అలాగే న్యూమరికల్ ఎబిలిటీకి కూడా 40 క్వశ్చన్స్ విత్ 50 మార్క్స్. ఓకే. అలాగే కంప్యూటర్కి వచ్చేటికి 40 క్వశ్చన్స్ ఉంటే కానీ 20 మార్క్సే ఇస్తారు. ఓకే. హాఫ్ మార్క్ అనేది క్రెడిట్ అవుతూ ఉంటుంది. పెనాల్టీ వచ్చేటికి యాజ్ యూ ఆల్ నో 1/4 ఆఫ్ ద మార్క్ అనేది డెబిట్ అవుతుంది. మీరు ఇన్ కేస్ రాంగ్ పెడితే కనుక 1/4 ఆఫ్ ద మార్క్ అనేది మీ దాంట్లోంచి రెడ్యూస్ చేస్తారు. ఓకే. అలాగే స్కేల్ 2, స్కేల్ 3కి వచ్చేటికి మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే. స్కేల్ 2 దీంట్లో వచ్చేవాడికి మీకు ఇందాక దానికి ఇది సేమ్ కదా అనుకోవచ్చు, బట్ ఇక్కడ ఒకసారి జాగ్రత్త చూడండి. ఇందాక దాంట్లో జనరల్ అవేర్నెస్ అని ఉంది, ఇక్కడ నేను స్కేల్ 2 దాంట్లో క్లియర్గా ఇచ్చాను ఫైనాన్షియల్ అవేర్నెస్. ఇంకా జనరల్ అవేర్నెస్ అంటే అన్నీ ఇంక్లూడ్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ అవేర్నెస్ అని క్లియర్గా ఇచ్చారు వాళ్ళు. ఓకే. దీనికి కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ సేమ్, 5 సెక్షన్స్, ఈచ్ సెక్షన్ నుంచి 40 క్వశ్చన్స్ అయితే వస్తాయి, 200 మార్క్స్, 200 క్వశ్చన్స్. ఓకే. కాంపోజిట్ టైం 2 hours. దానికైనా అంతే, దీనికైనా అంతే, దేనికైనా కాంపోజిట్ టైం 2 hours. బట్ ఇందులో మీరు స్కేల్ 2 అండ్ స్కేల్ 3కి క్లియర్గా చూడాల్సింది ఫైనాన్షియల్ అవేర్నెస్ అని ఇచ్చారు దీనికి మాత్రం. ఓకే. నెక్స్ట్ అలాగే అసలు ప్రీవియస్ ఇయర్కి సంబంధించి అంటే ఏదైనా ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం, లేదంటే ఒక నోటిఫికేషన్ వచ్చింది అంటే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి అవి అబ్జర్వ్ చేసి మనం ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలి అనేది చూడాలి. ఓకే. సో ఫస్ట్ ఆఫీస్ అసిస్టెంట్ లాస్ట్ ఇయర్ 2023కి సంబంధించి ఇక్కడ కట్ ఆఫ్స్ అయితే మెన్షన్ చేసామండి. ఆఫీస్ అసిస్టెంట్ ఏపీకి అయితే 54 అనేది ప్రిలిమ్స్, తెలంగాణకి అయితే 61. ఇవి నేను జనరల్ కేటగిరీ సంబంధించి పెట్టాను. మనం ఏ కేటగిరీది అయినా సరే మన టార్గెట్ జనరల్ కేటగిరీకి సంబంధించిందై ఉండాలి. అప్పుడే వాళ్ళు ఇన్ కేస్ పెద్దది పెట్టినా కూడా, పెద్ద కట్ ఆఫ్ పెట్టినా కూడా మనం దాన్ని రీచ్ అవుతాం. అలాగే మెయిన్స్కి వచ్చేటప్పటికి ఏపీకి 56.75 ఉంటుంది, తెలంగాణకి అయితే 53.6 ఉంది ఓవరాల్ మీద. ఆఫీసర్ స్కేల్ 1కి అయితే 45 as the కట్ ఆఫ్ ఫర్ ద ఏపీ, అలాగే తెలంగాణకి అయితే 44. ఆఫీసర్ మెయిన్స్కి అయితే మాత్రం 64 ఉందండి ఏపీకి, అలాగే తెలంగాణకి అయితే 64.19. సో ఆల్మోస్ట్ రెండు ఈక్వల్ దగ్గరగానే ఉన్నాయి మన కట్ ఆఫ్స్. మనం ఏ స్టేట్కి అప్లై చేస్తామో అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అలాగే అక్కడ ఆ పర్టికులర్ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి. ఓకే. మీకు రావడం అన్నా ఉండాలి, లేకపోతే మీ అకాడమిక్స్లో ఆ పర్టికులర్ సబ్జెక్ట్ అన్నా ఉండాలి. ఓకే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కట్ ఆఫ్స్. ఏదైనా ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం అంటే ముందు దాంట్లో ఎక్కువగా టాపిక్స్, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ వస్తాయని చూసుకుంటే, జనరల్గా బ్యాంక్ ఎగ్జామ్స్ దేనికైనా సరే రీజనింగ్ అంటే మనకు పజిల్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి. పజిల్స్ ఆల్మోస్ట్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే. అంటే 4 sets,
ఈచ్ సెట్ నుంచి 5 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి 4 సెట్స్ వరకు వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. సో పజిల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అలాగే అర్థమెటిక్ వచ్చేటికి డేటా ఇంటర్ప్రిటేషన్, ఓకే, డిఏ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనాలిసిస్ సంబంధించి మనం ఎక్కువ పజిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అలాగే డిఐ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అలాగే సింప్లిఫికేషన్స్ అండ్ అప్రాక్సిమేషన్స్, నెంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఇవి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే మనకు తొందరగా ఆ కట్ ఆఫ్ని రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తక్కువ టైం పడుతుంది ఈ పర్టికులర్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసి ఆన్సర్ పెట్టడానికి. ఓకే, సో ఆల్ ది బెస్ట్. అలాగే మన ఇన్స్టిట్యూట్లో 13th జూన్ నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. సో ప్లీజ్ జాయిన్ us and make your dreams come true. Okay, thank you so much.